శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానికులకు ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు అడ్డుపడ్డనే విషయాన్ని ఈయన గుర్తు చేశారనమాట. బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తితో హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీలకు 34% రిజర్వేషన్లు హైకోర్టు కొట్టేసింది. కోర్టులకు వెళ్లేది ఆయనే, అడ్డుకునేది ఆయనే. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్ళకండి అని దొంగ ఏడ్చేది ఆయనే అంటూ మాట్లాడారు. సో ఈ రెండు అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే డూండి రాకేష్ గారు, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అండ్ రవీంద్ర పోపూరి గారు, సీనియర్ జర్నలిస్ట్. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీరు ఇది చూసే ఉంటారు. మార్కెట్ Q1 మార్కెట్ బారోయింగ్స్ గడిచిన 3 నెలల్లో మనం టాప్లో నిలిచాం. 27,000 కోట్ల రూపాయలు సార్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంది మార్కెట్ బారోయింగ్స్. రవికిరణ్ గారు వినిపిస్తుందా? ఇది 980 వీక్షకులందరికీ శుభోదయం అండి. మీరు డిస్కషన్ పెట్టిన అంశం అయితే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికలో ఈ మొదటి త్రైమాసికం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 27,000 కోట్లు గ్రాస్ తీసుకున్నారు, 22,000 కోట్లు నెట్. అంటే తీసుకున్న 27 కోట్లు 5,000 కోట్లు అప్పు తీర్చేశారు, 22 కోట్లు నెట్ మిగిలింది అని చెప్పాను. అయితే నేను చెప్పేది ఏంటంటే వాసుదేవన్ గారు, అప్పు తీసుకుంటాం అది పరిమితులు లోబడి తీసుకున్నారా లేదా అన్నది కూడా ఒకటి ముఖ్యం. ఇప్పుడు పరిమితులు FRBM లిమిట్స్ కి 3% ఆర్బీఐ ప్రతి స్టేట్ కి 3% వరకు తీసుకోవచ్చు అంటారు. మనం ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 75,000 కోట్ల వరకు మనం ఆర్బీఐ నుంచి తీసుకోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం లేదా రాజ్యాంగ పరంగా ఆర్బీఐ పరంగా ఇచ్చినటువంటి అప్పు. సో దానిలో భాగంగా ఈ రోజు 22,000 కోట్లు తీసుకుంటూ జరిగింది. సో మిగతా 9 మాసాల్లో మిగతా అమౌంట్ తీసుకుంటాం. సో తీసుకుంటాం తప్పేం కాదు. అలాగే తీసుకుని ఏం చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. ఈరోజు మేము ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రెవెన్యూ డెఫిసిట్ కానీ లేదా ఫిజికల్ డెఫిసిట్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటా బెటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో వెళ్తున్నాం. అలాగే మిగతా రాష్ట్రాలకి మనం ఏది బాగా తీసిపోయి ఉన్నాము అన్నది ఈ 3 మాసాలది చూసి చెప్పడం కూడా కరెక్ట్ కూడా కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఓవరాల్ గా కరెక్ట్ కాదేమో కానీ ఆర్బీఐకి అయితే కరెక్ట్. ఆర్బీఐ విశ్లేషణ ఏం చేయాలి, ఇలా అప్పులు తీసుకున్నారని చెప్పింది, దాన్ని మనం కూడా ఏం విమర్శించట్లా. మనం కంపారిజన్ వస్తుందండి, అంటే మీకు నచ్చకపోవచ్చు కానీ కంపారిజన్ వస్తుంది. మిగిలిన రాష్ట్రాలు ఎట్ట తీసుకోండి, మనం ఎట్ట తీసుకుంటున్నాం అనేది కంపారిజన్ వస్తుంది. నాకు నచ్చినా నచ్చకపోయినా సార్, నేను ప్రజల ముందు కొన్ని విషయాలు పెడుతున్నాను. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఒక 3 మాసాల్లో తీసుకున్న అప్పే ప్రామాణికం తీసుకుని ఈ రాష్ట్రం పని అయిపోయింది అనేది ఎవరైతే కొంతమంది అనుకుంటారో అది సమంజసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఒక లిమిట్ ఇచ్చారు, 75,000 కోట్లు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆ యొక్క జిఎస్టిపి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్టిపి ఆధారంగా 3% తీసుకోవచ్చు. అది ముందు తీసుకుంటారా, వెనక తీసుకుంటారా, మధ్యలో తీసుకుంటారా, వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏం ప్రొజెక్షన్ చేయొచ్చు అంటే, పెద్ద మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ఆర్థికంగా ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలే అప్పులు తీసుకోవట్లేదు, మనం ఎందుకు తీసుకుంటున్నాం అని కూడా అనొచ్చు. అది నేనేదేంటి, ఇప్పుడు తీసుకోనంత మాత్రాన భవిష్యత్తులో తీసుకోరు అనేం లేదు. ఎందుకంటే ఆ యొక్క మీరు డిస్ప్లే చేస్తున్న షీట్ లోనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకుంది, 2025-26 ఆర్థిక సంవత్సరం ఎంత అప్పు తీసుకుంది దాంట్లో ఉంది. ఆ లిస్ట్ చూస్తే మనకన్నా అప్పు తీసుకున్న రాష్ట్రాలు 1,00,000 కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరంలో ఉదాహరణకి 2025-26లో 62,000 కోట్లు మనం తీసుకున్న అప్పు నెట్ బారోయింగ్. దానిలో మిగతా రాష్ట్రాలు చూస్తే 1,00,000 కోట్ల పైగా అప్పు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల యొక్క డెట్ టు జిఎస్టిపి రేషియో అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇటువంటి అనేక రాష్ట్రాలు ఇంకా దారుణంగా ఉంది. మన డెట్ పర్ జీడిపి రేషియో 3.6% ఉంది. 4% దాటిపోయిన పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. మన ఆ పరిస్థితి లేదు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంకా దాన్ని మెరుగుపరుచుకుని డెట్ ని తగ్గించుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఒక మంచి పొజిషన్ కి ఈ ఆర్థిక సంవత్సరం ఎన్నిక వస్తుందని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నాను. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అప్పు తీసుకొని కూడా ఏం చేస్తున్నారు అది. ఒకటి, నిరర్ధకమైనటువంటి ఖర్చులు పెడుతున్నారా, లేకపోతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసి భవిష్యత్తులో ఆదాయం వచ్చే విధంగా చేసి ప్రజలు మౌలిక వసతులు కల్పన చేస్తున్నారా అని కూడా మనం చూడాలి. ఈ రోజు మా 2 సంవత్సరాల పైచిలుకు 25 మాసాల పరిపాలన అండి, రోడ్ల వ్యవస్థ గత ప్రభుత్వం కూడా అప్పులు తీసుకున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తీసుకున్నారు. కాకపోతే కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితులు, రైతులకి ఏదైతే ధాన్యం అమ్మిన రైతులకి 100 రోజులు దాటిన డబ్బు లేని పరిస్థితులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సమయానికి జీతం ఇవ్వలేని పరిస్థితి. అసలు జీతం సమయానికి ఇవ్వాలని చెప్పి ఏ రాజ్యాంగంలో ఉందని చెప్పి అడిగిన పరిస్థితులు.
అటువంటి దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అలా కాదు కదా, రైతులకు 24 గంటల్లోనే ఈ 2 సంవత్సరాల్లో 25,000 కోట్లు నేరుగా జమ చేశారు. 7,000 కిలోమీటర్లు కొత్త సీసీ రోడ్లు వేశారు. అలాగే గ్రామాలకి ఆర్థిక సంఘ నిధులు 12,000 కోట్లు నేరుగా జమ చేశారు. గత ప్రభుత్వం జమ వేయలేదు, వాళ్ళు ఉంచేసుకున్నారు. 12,000 కోట్లు జమ వేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలు కూడా అమృత్ పథకం తరఫున మౌలిక వసతులు, త్రాగునీరు వ్యవస్థ అంతా మెరుగుపడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతం అందుతున్నాయి. సో అనేకమైనటువంటి మౌలిక వసతులు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు చూడండి, వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే రాయలసీమ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎప్పుడు లేనటువంటి ఎలకేషన్స్ ఈ 2 సంవత్సరాల్లోనే 8,000 కోట్ల వరకు ఎలకేషన్స్ రాయలసీమ ప్రాజెక్ట్ కి ఎలకేట్ చేయాలి. పూర్తవబోతుంది నెక్స్ట్ ఇయర్ వరకు. నేనేంటే మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టి మీద ఉన్నారు. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. 15 లక్షల కోట్ల పైసలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇది వెంటనే డబ్బులు వచ్చేవండి. పెద్దల వాసుదేవన్ గారు మీకు తెలియదు కాదు, ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారో మెటీరియల్స్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వమే అనేక 7 లక్షల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ఈ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, లేకపోతే ఈ బల్క్ డ్రగ్ పార్కులు కావచ్చు, ఇటువంటి అన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే సంపద స్లోగా 2-3 ఏళ్లలో ఒక 2029కి వచ్చేసరికి కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొంత మన రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి. ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యే కొద్దీ డెఫినెట్ గా ట్యాక్స్ కలెక్షన్స్ పెడతాయండి, మన ఆర్థిక పరిపుష్టులు అవుతాం. ఆ తర్వాత నిదానంగా అప్పులు కూడా తగ్గుతాయండి. ఎందుకంటే మన వారసత్వంగా మనం చూసుకోవాలి. గతంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పన చేయలేదు, సంపద పెరిగేటువంటి అంశాల మీద మనం ఇన్వెస్ట్ చేయలేదు. రకరకాలు ఉన్నాయి, ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించుకుని ఈ రోజు వడివడిగా వేగంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. నాకు తెలిసి 4-5 సంవత్సరాల్లో ఏ వేగంతో అయితే ఈ రోజు పెట్టుబడులు అన్ని వస్తున్నాయో అవన్నీ మెటీరియలైజ్ అయ్యి, గ్రౌండ్ లెవెల్ మెటీరియలైజ్ అయ్యి, ఆ డబ్బులు కూడా రొటేట్ అయ్యి మన జిఎస్టీ కలెక్షన్స్, రెవెన్యూ, ప్రజల మధ్య ప్రజల్లో డబ్బులు మూవ్మెంట్ అన్ని పెరిగి అప్పులు కూడా నిదానంగా తగ్గుతాయండి. కొంత టైం పడుతుందండి. 5-6 ఏళ్ల వరకు నాకు తెలిసి టైం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుంటది. మన డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, అలాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా నిదానంగా తగ్గించుకుంటూ వెళ్తామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల భారం కూడా మీ ప్రభుత్వం మీద పడిందా సార్? తప్పనిసరి కంటిన్యూస్ ప్రాసెస్ కదండి, గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. సబ్సిక్వెంట్ గా మీ తర్వాత వచ్చే ప్రభుత్వం మీద కూడా మీరు చేసే అప్పుల భారం పడుతుంది కదా సబ్సిక్వెంట్ గా? కాదు, నేను చెప్పేది ఏంటంటే సార్, మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ అండి. మీరు చేసే అప్పుల భారం కూడా వచ్చే ప్రభుత్వం మీద పడుతుందా లేదా? పడుతుంది, నో డౌట్. పరస్పరం మీరు జగన్మోహన్ రెడ్డి వాదులు ఆడుకోవటం తప్పించి వాస్తవంగా జరుగుతుంది ఏంటో కూడా జనాలకు తెలియాలిగా. అది తప్పనిసరిగా ఇప్పుడు అప్పు నేను నా ఇంటి మీద తీసుకుంటే నేను కట్టాలి, రాష్ట్రం మీద తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కట్టాలి. ఇది ఓపెన్ ఫ్యాక్టే కదా. అది తీసుకున్న అప్పు ఎందుకు ఏం చేస్తానంటే ముఖ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు సార్, కనీసం ఒక రోడ్డు వేసారు. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఏం చేశారండి? ఏం చేశారు ఎవరికి తెలియదు. నిన్న వాళ్ళ పేపర్లో అండి, రాష్ట్ర అప్పు 3,85,000 కోట్లు ఇప్పుడు వరకు ఈ 25 మాసాల్లో తీసుకురాచి పతాక్ రాశారు. ఇప్పుడు మీరు ఇందాక డిస్ప్లే చేసి లిస్టే చూడండి. దానిలో 2024, 25, 25 వరకు కౌంట్ చేసుకుంటే 1,41,000 మాత్రమే ఆర్బీఐ అప్పు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది. మీరు డిస్ప్లే చేసిన లిస్ట్ లోనే ఆర్బీఐ బులెటిన్ లో స్పష్టంగా ఉంది. మరి 1,41,000 అని చెప్పి ఆర్బీఐ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,83,000 కోట్లు ఎలా చెప్తారండి? మీరు కూడా చెప్పారు కదా, 10.5 లక్షలు అని చెప్పారు కదా. మీరు 10.5 లక్షలు తీసుకున్నారని మీరు చెప్పారు. మళ్ళీ మీ పయ్యావుల కేశవ్ గారే చెప్పింది 3.5 లక్షల తేడాను ఎంత వచ్చింది? లేదు, పయ్యావుల కేశవ్ గారు మన బడ్జెట్ లో కూడా చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ చెప్పారు. 1,14,000 కోట్లు మాత్రమే తీసుకున్నాం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అప్పు గురించి పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారు అది కూడా కాసేపట్లో ప్లే చేద్దాం. ఈ లోపల రవీంద్ర గారు మాట్లాడతారు, సీనియర్ జర్నలిస్ట్. రవీంద్ర గారు, ఈ అప్పుల గోలేంటి సార్? చూస్తే ముందర పయ్యావుల కేశవ్ గారిది ఒకసారి చూద్దామండి. వారు మాట్లాడిన తర్వాత, వారు బయట చూసిన తర్వాత రవీంద్ర గారి జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. జూన్ అది జూన్ 9 వరకు ఆయన చెప్తున్నది అది. సో రవీంద్ర గారు అప్పులు మార్కెట్ బారోయింగ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పి ఆర్బీఐ రిలీజ్ చేసిన లిస్ట్లో మనం టాప్లో ఉన్నాం. 3 నెలల్లో 27,000 crores, గ్రాస్ వచ్చి నెట్ 22,000 crores అండ్ వీ హ్యావ్ టాప్డ్. మన తర్వాత ఐ థింక్ మహారాష్ట్ర ఉన్నట్టుంది, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉన్నట్టుంది. అప్పులు తీసుకోవడం తప్పేం కాదు, ఇది కూటమి మాట. ఎవరు తీసుకున్న తప్పు కాదు, బట్ ఏ పర్పస్ కోసం తీసుకున్నారు, ఏం ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, జుడిషియస్ స్పెండింగ్ ఉందా లేదా అనేది మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారి ప్రశ్న.
తప్పేం కాదండి, కానీ మన కెపాసిటీకి లోబడి తీసుకుంటున్నామా, మించి తీసుకుంటున్నామా, లేదు మనం ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది అనేది పాయింట్ అండి. సో మనం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఇంత అప్పులు ఎందుకు చేయవలసి వస్తుందంటే ప్రధానంగా మనకు రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటుంది. మన ఆదాయానికి మించి మనం ఖర్చు చేస్తున్నాం, ఖర్చు చేయవలసిందే, కానీ ఆదాయం అంతగా రావడం లేదు. మరోవైపు కేంద్రం సపోర్టు అంతగా గ్రాంట్స్ రూపంలో అంతగా లేదు. ఈ రెండు కారణాల వల్ల ఎక్కువ అప్పు చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం సంవత్సరానికి ఇప్పుడు 1,00,000 కోట్లు దాదాపుగా అప్పులు రీచ్ అవుతున్నాం, 1,00,000 కోట్లకు రీచ్ అవుతున్నాం. ఇంకా రీచ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 82,000 కోట్లు ఎంత అయింది. సో ప్రధానంగా అప్పులు ఎక్కువగా చేసే రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంటుంది. దానికి కారణం మనకు ఆదాయం పెరగాల్సినంత పెరగకపోవడం, ఖర్చులు ఏమో తగ్గకపోవడం. ఖర్చులు అయితే ఉన్నాయి, ఒకవైపు డెవలప్మెంట్ కి ఖర్చు పెట్టాలి, మరోవైపు జీతాలు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, సబ్సిడీస్ ఉంటున్నాయి, స్కీమ్స్ కి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్ గా ఖర్చులు ఏమీ తగ్గేది లేదు. రెవెన్యూ ఆ మేరకు పెరగకపోతే ఆటోమేటిక్ గా మనం అప్పులకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది. మేజర్ గా మనకి ఈ డెఫిసిట్ అనేది ఈ మధ్య ముఖ్యమంత్రి గారు డెఫిసిట్ ఒక మిథ్య అనే మాట మాట్లాడారు. నిజానికి డెఫిసిట్ మిథ్య కాదు, రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ రియల్. అలాగే ఇప్పుడు మనం అప్పులు చేయడం కూడా వాస్తవం. రెవెన్యూ డెఫిసిట్ ఉండబట్టే మనం అప్పులు చేస్తున్నాం. ఇవి రెండు వాస్తవాలే, ఇవేమి మిథ్య కాదు. సో మనకు ఒక వారసత్వం వచ్చింది, విభజనతోటి మనం రెవెన్యూ లోటుకి గురయ్యాము. అయితే విభజన హామీలు పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల, అలాగే ఆ తర్వాత పరిపాలన క్రమంలో ఫిస్కల్ డిసిప్లిన్ లేదా ఆదాయం అంతగా పెంచుకునే మార్గాలు మనకు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ లోటు అనేది కొనసాగుతూ ఉంది. మనకి లోటు 10 ఏళ్ళు అంచనా వేసి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇచ్చారు, కానీ అంచనాకు మించి లోటు ఇంకా కొనసాగుతుంది. 12 ఏళ్ళు దాటింది ఇప్పటికి, అయినా కూడా లోటు కొనసాగుతూ ఉంది. సో ఈ లోటుకి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా కేంద్రం విభజన చేయడం వల్ల మనకి లోటు అనివార్యమైంది. ఆ లోటును పూడ్చుకోవడానికి చేసిన అంచనాలు ఫెయిల్ అయినాయి. ప్రధానంగా అదండి. అంటే ఇప్పుడు ఒక పర్పస్ కోసం, జుడిషియస్ పర్పస్ కోసం మనం లోన్ తీసుకుంటున్నాము, మార్కెట్ బారోయింగ్స్ చేస్తున్నాము అనేది మరి కూటమి మాట. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా అదే అంటున్నారు. ఒక అమరావతి, ఒక పోలవరం. మిగిలిన రాష్ట్రాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి అమరావతి లేదు, వాళ్ళకి పోలవరం లేదు. సో మనం తీసుకుంటున్నది ఒక జుడిషియస్గా స్పెండ్ చేస్తున్నాం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మామూలుగా అసలు ఉప్పెన్లాగా తరలి వస్తున్నాయి. సో 5-6 ఏళ్లలో అవన్నీ మెటీరియలైజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా మనం అప్పులు తీర్చేస్తాం కదా, ఈ లోపల ఎందుకు బెంగెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రజలు కానీ, కూటమి మినహా మిగిలిన వాళ్ళందరూ ఎందుకు బెంగెట్టుకోవాలనేది వాళ్ళ ప్రశ్న. నేను చెప్పినట్టుగా అప్పులు తీసుకోవడానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ మన అనివార్యత ఎక్కువగా ఉందనేది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనకంటే పెద్ద రాష్ట్రాలు, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాలు, ఎక్కువ అప్పులు తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్న రాష్ట్రాలు కంటే మనం ఎక్కువ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు సపోజ్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దేర్ ఆల్ వెల్ పొజిషన్. సో కానీ వాళ్ళకి డెవలప్మెంట్ అవసరాలు లేవా? ఉన్నాయి. బట్ అందులో కొన్ని రాష్ట్రాలు రెవెన్యూ మిగులుతూ ఉన్నాయి. గుజరాత్ కానీ కర్ణాటక కానీ రెవెన్యూ మిగులుతూ ఉన్నాయి. తమిళనాడు అప్పులు బాగానే చేస్తుంది, కానీ వాళ్ళ కెపాసిటీ వేరు, మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకి నేను నిన్న మెన్షన్ చేశాను ఒక సందర్భంలో, ఉత్తరప్రదేశ్ ఉందండి. ఉత్తరప్రదేశ్ కి ఆదాయం ఏం పెద్దగా లేదు. కేంద్ర పన్నులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దగా తలసరి తీసుకుంటే చాలా తక్కువ వస్తాయి, కానీ ఉత్తరప్రదేశ్ మిగుల్లో ఉంది. మనం ఎందుకని వెనుకున్నాం? దానికి లెగసీ ప్రాబ్లం ఉంది. సో విభజనతో ఏర్పడిన లోటుని పూడ్చుకోవడానికి మన దగ్గర తగిన వనరులు డెవలప్ కాలేదు, ఇంకా ఎప్పటికీ కాలేదు. ఆ వాస్తవాన్ని అంగీకరించాలి. అది కాదు అంటే నేను అడిగేది ఏంటంటే, రవీంద్ర గారు ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పారు ఏమని, 75,000 కోట్ల వరకు మనం మార్కెట్ బారోయింగ్స్కి వెళ్ళొచ్చు. ఇప్పటివరకు తీసుకుంది మొదటి త్రైమాసికంలో 27,000 కదా. ఇప్పట్లో ఇదేదో
దీన్ని ఏదో బూచిలాగాను భూతంలాగా ఎందుకు చూపిస్తారు, ఇంకా మనకు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. మీరనేది ఏంటంటే మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా, మనకు ముందర మిగులు లేదు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన తర్వాత మనం ఎదుర్కొన్న ప్రధానమైన ఇబ్బంది అది. ఆ కెపాసిటీ ఉందా అని మీరు అడుగుతారు, తీసుకోవడానికి అవకాశం ఉందని ఆయన చెబుతారు. మీరు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? పరిమితికి లోబడి తీసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ మనం మన కెపాసిటీని ఎట్లా లెక్కేసుకుంటాం, మన ఆదాయం ఎంత వస్తుంది, రీపేమెంట్ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత కాలానికి అనేది. ఓకే, సరే కెపాసిటీ ఉందనుకుందాం, కానీ మనకంటే ఎకానమీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మనకంటే తక్కువ అప్పులు తీసుకుంటున్నాయి, మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నా పాయింట్ అది. ఇప్పుడు మనం 3 నెలలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పరంగా కానీ జనాభా పరంగా కానీ మనం ఎన్నో ప్లేస్ లో ఉన్నాం? లేదు, మన ఎకానమీ మిగతా వాళ్ళకంటే పెద్ద ఎకానమీనా? కాదు కదా. మనకు అనివార్యత ఎక్కువగా ఉంది అనేది నా పాయింట్ అది. రైట్. రవికిరణ్ గారు, అనివార్యత గురించి చెప్తున్నారు. మనకున్న అనివార్యత దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం మన క్యాపబిలిటీ, మన సామర్థ్యం, తీర్చే సామర్థ్యం, మీరేంటంటే భవిష్యత్తు ఆకాశానికి నిచ్చెనేసి ఇదిగో ఇవన్నీ చూపించేస్తున్నారు, ట్రై కలర్లో చూపించేస్తున్నారు. ఇది అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యి రేపు పొద్దున రూపాయల్లో కన్వర్ట్ అవుతాయి. అప్పుడు మనం సునాయాసంగా తీర్చేస్తాం. వినటానికిను చదవటానికి బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటి సార్? సార్ వాసుదేవన్ గారు, నేను పెద్దల రవి గారు చెప్పిన దాంట్లో చాలా వరకు ఏకీవిస్తాను. ఇప్పుడు మనకి లెగసీగా కొన్ని రాష్ట్ర విభజన జరిగినప్పుడే లోటు బడ్జెట్తో విడిపోయాం. తెలంగాణ అయితే మిగులు బడ్జెట్తో ఉంది. ఆ రకంగా చూసుకున్న తెలంగాణ ఈ రోజు 12 ప్రస్థానంలో వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అప్పులు తీసుకున్నారు. అంటే వాళ్ళ కెపాసిటీకి మించి కూడా తీసుకున్నారు. అలాగే మనం కూడా అప్పులు తీసుకుంటున్నాం. ఇప్పుడు అప్పులు తీసుకున్నటువంటి పరిమితి విధించేది ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్. 3% ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోబడి అప్పులు ఇస్తారు, అంతకన్నా మించి అప్పులు ఇవ్వరు. అది సాధ్యం కాదు. అయితే ఇటీవల ఒక 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫైనాన్స్ పొజిషన్ ఆఫ్ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దానిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్యాక్స్ కలెక్షన్స్, స్టేట్ ట్యాక్స్ కలెక్షన్స్ చూసుకుంటే దానిలో 95% ప్రభుత్వ ఉద్యోగాల జీత భత్యాలు, పెన్షనర్లు వీటికే సరిపోతున్నాయి. అంటే రాష్ట్రంలో వచ్చేటువంటి రెవెన్యూ 95% అంటే ఇంకేం మిగలలేదు, ఇంకేం చేయటాకే ఉండదు. జీత భత్యాలు, పెన్షన్ సరిపోతాయి. మరి ఏం చేయాలి ప్రభుత్వం? సో స్టేట్ రెవెన్యూ కాకుండా కేంద్రం నుంచి, కేంద్రం షేరు ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ షేర్ అది కేంద్రం ఇస్తామో వాళ్ళు షేర్ ఇస్తారు. అలాగే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇచ్చేది కేంద్రం కాదండి, ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇస్తుంది గ్రాంట్స్. ఆ గ్రాంట్స్ సంవత్సరానికి 30,000 కోట్లు 50,000 కోట్లు వేరీ అవుతుంది. ఇయర్ ప్రకారం వారు 5 years అనాలిసిస్ చేస్తారు, ఇస్తుంది. ఆ గ్రాంట్లు ఇస్తారు. ప్లస్ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి. వీటిల్ని మనం సద్వినియోగం చేసుకుంటూ అప్పులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చే ఆదాయం మొత్తం వెళ్ళిపోతుంది జీతాలకి. అదే అడగచ్చు కొంతమంది, అంతా జీతాలకు వెళ్ళిపోతే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు తీసుకుంటున్నారండి అనొచ్చు. బట్ తప్పని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు టీచర్లు డిఎస్సి చేసుకోవాలన్నా లేకపోతే భర్త తీసుకోవాలన్నా రాష్ట్రం నడవాలి కాబట్టి తీసుకోవాలని పరిస్థితి. మరి మౌలిక వసతులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇంకా మరి 12 ఏళ్ళలో మనం ఏం చేసుకోలేకపోయామా? ఈ 12 ఏళ్ళలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు అప్పులు తీసుకున్నాంగా. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, అంతకుముందు మీరు చేశారు. అదే మీరు అంతే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసి ఏం చేసాం? మరి ఇంత చేసుకుంటూ కనీసం తీర్చుకోలేని స్థితిలో ఉన్న మనం మళ్ళీ కొత్త అప్పుల్లోకి వెళ్తే ఏదో ఒక డెవలప్మెంట్ మీరు చెప్పారు. ఇప్పుడు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నారు, మెటీరియలైజ్ అవుతుంది అంటున్నారు. మీరంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. మీరు ఎన్నో 20% మెటీరియలైజ్ అవ్వాలి కదా, 100% కాదు. నేను మీరు అన్న మాటతో నేను పూర్తిగా ఏకీపిస్తా. ఓవర్ నైట్ డెవలప్మెంట్ సాధ్యం కాదండి. మరి 12 ఏళ్ళలో మనం ఏం చేసామండి? నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి, అలాగే ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గే పరిస్థితి ఉందా అంటే ప్రజలకున్న ఎక్స్పెక్టేషన్స్, ఉచితాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే ప్రజలకి పంచాలి. అట్ ది సేమ్ టైం సంపద సృష్టి చేయాలి. సంపద సృష్టి చేయకుండా పంచుతా వెళ్తే పంచి చిరిగిపోతుంది. అయితే సంపద సృష్టి చేయటం అంటే సంపద సృష్టి ఎలా చేస్తాం? పెట్టుబడులు పెట్టాలి, ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే రైతాంగ యొక్క ఆర్థిక పరిపుష్టి పెరగాలి, ప్రజల యొక్క ఆర్థిక ఇది పెరగాలి. అది ఎలా పెరుగుద్ది? పెట్టుబడులు రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ ప్లేయర్స్ పెట్టుబడి పెట్టాలి. ఈ రోజు రాష్ట్రంలో గత 10 ఏళ్ళకు ఒక లెక్క
ఈ 2 సంవత్సరాలకు ఒక లెక్క. నేను రాజకీయాలకు అతీతంగా కూడా చెప్తున్నాను ఇది. నేను రాష్ట్రంలో ఈ రకమైన అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ఇది పరిశ్రమల పరంగా ఐటీ కంపెనీస్, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, లేదా యుద్ధ పరికరాల తయారీ సంస్థలు, ఆ మిలిటరీకి ఆర్మ్స్ ఎమిషన్స్ తయారు చేసే సంస్థ ఎప్పుడు BHEL వాళ్ళకే పరిమితం, BDL హైదరాబాద్ కే పరిమితం. ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హైదరాబాద్ లో పెట్టుకున్నారు. కొబ్బరికాయ కేంద్రం కూడా హైదరాబాద్ లో పెట్టుకున్నారు. మా రాష్ట్రంలో ఇక్కడ లేదు అప్పటి నుంచి. ఈ 2 సంవత్సరాల్లోనే అనేకమైన పరిశ్రమలు వస్తున్నాయండి. BEL చూడండి, నిమ్మకూరులో BEL నైట్ గోవిల్స్ తయారీ కేంద్రం, DRDO పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే బల్డ్రక్ పార్కులు, అలాగే BPCL వస్తుంది. అక్కడ రామాయపట్నంలో కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వమే 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలాగే మనకి ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. మిగతా రాయలసీమలో చూడండి, స్టెల్త్ 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానానికి కేంద్ర ప్రభుత్వాలు భూమి పూజ చేసిన వర్క్ జరుగుతుంది. 20 దాకా జాతీయ స్థాయి విద్యా సంస్థలు వచ్చి 20 దాకా. మా కాకినాడలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, NITలు ఎన్ని ఏంటంటే పెరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలు దగ్గరగా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవి 2029కి చూడబోతున్నారు. ఈ అప్పులు దానిలోంచి నిదానంగా బయటపడతారు. రవికిరణ్ గారు ఒకే ఒక్క నిమిషం. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఈరోజు రాయలసీమ, అనంతపూర్, పుట్టపర్తి, సత్సాయి పుట్టపర్తి జిల్లాలో వస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది. మీరు చెప్పిన చాలా సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో మీరు చేస్తున్నారు, అభినందించదగిన విషయమే. ఇవన్నీ మనకి ఎలాగూ విభజన హామీల్లో సగానికి పైగా ఇందులో ఉన్నాయి. మీరు అదనంగా 12 ఏళ్లలో నేను పార్టీలు మాట్లాడట్లా, ఏం చేసినాయి ప్రభుత్వాలు? మధ్యలో మొదట తెలుగుదేశం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం. మీరు కేంద్ర ప్రభుత్వం భరోసాతోటి, లేకపోతే వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళు ఇచ్చే పైసలతోటి నడుపుతారు. మీకు రెవెన్యూస్ ఎందుకు జనరేట్ చేసుకోలేకపోతున్నారు? సంపద ఎందుకు సృష్టించలేకపోతున్నారు? 95% మన ఆర్థిక పత్రాలు రిలీజ్ చేసినప్పుడు 95% జీతభత్యాలు పెన్షన్ల కింద పోతున్నాయన్నారు. ముందర కాళ్ళకి బంధం వేసి రేపు పొద్దున PRC కోసం ఏమన్నా ఉద్యోగ సంఘాలు వస్తాయని చెప్పేసి ఆ మాట చెప్పారు. అందులో నిజం కూడా ఉంది. 95% వాళ్ళకి పే చేస్తున్నారు. బట్ వేర్ ఫ్రమ్ యువర్ జనరేటింగ్ రెవెన్యూస్? దానికేంటి? ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండదండి. దానికేంటి? మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నాళ్ళు ఇస్తుంది? సార్, ఇప్పుడు వాసుదేవన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే, కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా ఉంటాయండి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ 30%, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు ఉన్నాయి, దానికి ఇవ్వాలి. అలాగే జల్ జీవన్ మిషన్ ఉంది, ఇంటింటికి కుళాయి కనెక్షన్, దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ఇస్తే మనం మ్యాచింగ్ గ్రాంట్ 40,000 కోట్లు ఎంత ఇవ్వాలి. అంటే ఆ రేషియో చెప్తున్నాను. అది కూడా ఇవ్వకుండా ఆపేస్తే మరి మౌలిక వసతుల కల్పన వ్యవస్థ ఎలా మెరుగుపడితే? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు మ్యాచింగ్ గ్రాంట్లు ఏమి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక గతంలో 2019 ముందు కూడా చూడండి, 25,000 కిలోమీటర్ల గ్రామాల CC రోడ్లు వేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఉపాధి పథకంలో మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కూడా ఉంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలంటే కేంద్రం 100% ఇవ్వదండి, 60% ఇస్తారు, 40% రాష్ట్రం ఇవ్వాలి. అలా చేసుకుంటే వెళ్ళి వ్యవస్థను పెంచుకుంటే ఎక్కడ పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మొత్తం అవన్నీ కేంద్ర ప్రాయోజిత పథకాలను తొంగలతో ఇచ్చారు. అన్ని ఆగిపోయిన నిధులు ఇప్పుడు మేము రివైవ్ చేసాం. అవన్నీ రివైవ్ చేసి దానికి అమౌంట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఇందాక నేను కూడా చెప్పాను, ఉద్యోగ జీతాలు బచ్చాలకు వెళ్ళిపోతుంది. మిగతా అమౌంట్లు మనం అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా నడిపించి ఈ వ్యవస్థను ఒక నల్లేరు మీద నడక కాదండి, చాలా బ్యాలెన్స్ గా వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. దానికి ఏదో మనం రాజకీయంగా ఏదో పులిమేస్తే అయ్యేది కాదండి. కనీసం ఒక స్టెబిలిటీ ఈ ప్రభుత్వం ఇంకోసారి కంటిన్యూ రావండి, లేకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు, మీకు ఉంది కదా. మీరు ఎందుకు చూపిస్తున్నారు? చేస్తున్నాం కదా. అందుకని 2 ఏళ్ళు చూడండి, మార్పు ఏ రకంగా గ్రామాల్లో 5 ఏళ్ల సంగతి గ్రామాల్లో ఏ రకంగా బాగుపడిందో, గ్రామాల్లో వ్యవస్థ ఏ రకంగా బాగుపడిందో చూడండి. రాష్ట్రంలో జరిగిన మీరు చేసిన దాని రిజల్ట్ ఏంటి? 14-19 మధ్య మీరెందుకు సంపద సృష్టించలేకపోయారు? ఏంటి సార్? నేను సార్ వినపడలేదు. 2014-19 మధ్య, సరే 19-24 జగన్మోహన్ రెడ్డి మహా విధ్వంసకారుడు. ఆయన మొత్తం తుత్తినేలు చేశాడు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నేలకి మట్టేశాడు. 14-19 మీ అనుభవం ఏంది? 19 నుంచి ఇప్పుడు 24 నుంచి వచ్చి రాగానే మీరు చెప్పింది ఏంటి? సంపద సృష్టి అన్నారు. మళ్ళీ నిన్న మీరు ఇచ్చిన రిలీజ్ చేసిన పేపర్లు ఏముంది? 95% జీతభత్యాలు. ఏది సంపద సృష్టి? ఎక్కడ మళ్ళీ మీరు అలా అంటారు. నేనేంటే ఏ రకంగా పరిశ్రమ తీసుకొస్తున్నావు, అది నిదానంగా మెటీరియలైజ్ అవుతున్నాయి, 3-4 ఏళ్ల ఫలితాలు చూస్తారని చెప్పారు.
ఆ ఫలితాలు చూస్తారని చెప్పి ఇప్పుడు నుంచే మనం అన్ని కట్టేసి కూర్చోలేం కదా. నేను చెప్పాను సార్, ఓవర్ నైట్ డెవలప్మెంట్ అని నేను మెటీరియల్స్ అవుతాయని చెప్తున్నాను. వచ్చేసి డంప్ అయిపోయిందని నేనే అనట్లేదు కదా సార్. నేను 14-19 మధ్య కూడా ఒకసారి 14-19 మధ్య కూడా ప్రభుత్వం చక్కగా పనిచేసింది. ఇన్ని అప్పులేం చేయలేదు, జాగ్రత్తగా అన్ని చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇన్ని పరిశ్రమలు అయితే తేలేకపోయారు. ఆ పాలన కన్నా ఇప్పుడు పాలన అద్భుతంగా ఉందంటున్నాను నేను ఓపెన్ చెప్తున్నా కదా. 14-19 మధ్య ఏదో పర్లేదు అనిపించారు తప్పితే బాగా చేయలేదు. ఇప్పుడు ఈ 25 మాసాల్లో నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నలుగురు మంచి కాంబినేషన్ తో నేను ఈ రాష్ట్ర వాసులుగా నేను గర్వపడే అంశాలు మాత్రం ఈ 25 మాసాల్లో నేనైతే చూశానండి. తప్పనిసరి వెరీ ఫుల్లీ కాన్ఫిడెంట్. తప్పనిసరిగా ఒక 5-6 ఏళ్లలో ఇలాగే ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే పరిస్థితులు చాలా మెరుగుపడతాయండి. రాష్ట్ర ప్రజలు కూడా నిజంగా విడిపోయినందుకు చాలా మంచి జరిగింది, ఈ రాష్ట్రానికి ఇప్పటికన్నా మంచి జరిగిందని చెప్పి తప్పనిసరిగా ఫీల్ అయ్యే రోజు తొందరలోనే ఉందండి. రైట్. డూండి రాకేష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. నమస్తే డూండి రాకేష్ గారు. రాష్ట్రం చేసిన అప్పులు గడిచిన అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 27,000 కోట్ల రూపాయలు సార్. నెట్ వచ్చి 22,000 crores. అండ్ వీ హ్యావ్ టాప్ కూడా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు వాటితో కూడా కలిపి మనకు 31కి గాను మనం టాప్లో ఉన్నాం. ఇదేం కొత్త కాదు కదా, ఇంతకు ముందు కూడా చాలా రాష్ట్రాలు చేశాయి కదా అని చెప్పేసి రవికిరణ్ గారు సజెస్ట్ చేసి, అది నిజమే. తమిళనాడు చేసింది, మహారాష్ట్ర చేసింది, కర్ణాటక చేసింది 24, 25, 26. బట్ వాళ్ళకి తీర్చే కెపాసిటీ, సామర్థ్యం అన్నీ ఉన్నాయి. ఆర్బీఐ అనుమతించింది కదా 75,000 కోట్ల రూపాయల వరకు మనం తీసుకోవచ్చు అని. తీసుకుంటా పోతే రేపు పొద్దున మనం ఎక్కడి నుంచి కడతాం సార్? మన సంపద సృష్టించట్లేదు. సంపద సృష్టికేమో మహావిధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. అప్పుడు పడ్డాడు, ఇప్పుడు పడుతున్నాడు. సో మన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ లేవు, అప్పులకు పోవడం తప్పించి. ఈ అప్పుల భారం ఎవరి మీద వేస్తారు? మీ ప్రభుత్వాల మీద వేసుకోరుగా, జనం మీద వేసేది. వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పిందంతా యథార్థమైన సంఘటన. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అదే ఈరోజు మీ అందరూ కూడా డిబేట్లో మాట్లాడుకోవటం జరుగుతోంది. రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ ఏదైతే మీరు చెప్పిన ఇందాక అప్పుల బాధలన్నిటి నుంచి కూడా ఉపశమనం చేసుకుంటూ రావాలనేదే ఒక టార్గెట్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పేవాళ్ళు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని. అదే ఇలాంటి విజన్ అన్నమాట. అంటే మనం అప్పులు కాకుండా మన ఆదాయం మీద మనం ఎలా ఏర్పడాలి, మన ఆదాయాల మీద మన రాష్ట్రం ఎలా ఏర్పడాలి, ప్రతి ఇంటికి కూడా తన కాళ్ళ మీద తన నిలబడేలాగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఎలా ఉండాలి అనే విజన్తో ఆ రోజు పనిచేయడం జరిగింది. అట్లానే విజన్ 2047 వచ్చారు. వచ్చిన తర్వాత గతంలో మేము కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూటమిగా పోటీ చేసి ఏర్పడిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అనేక విన్యాసాలు చేసి, గందరగోళాలు చేసి, ఏ విధంగా డెవలప్మెంట్ని అడ్డుకోవాలి, ఎంత రకంగా దాన్ని ఆపుకోవాలి, కోర్టుకి వెళ్ళి ఆపాలి, దీనికి వెళ్ళి ఆపాలి అని చెప్పి సమయాన్ని వృధా చేసి కాలయాపన చేశారు. జనాల్ని మభ్యపుచ్చి ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని ఆపేసి, ఆయిల్ రైట్ అసలు ఇంట్లో నుంచి ఆయన బయటికే రాకుండా అన్ని పక్కన పెట్టేసి ఎవ్రీథింగ్ స్టాప్, ఓన్లీ సంక్షేమ పథకాలు. నేను బటన్ నొక్కుతా, అవసరమైతే అప్పు తెస్తా, కేంద్రం దగ్గర మళ్ళీ అప్పు తీసుకొస్తా, నేను బటన్ నొక్కుతా, కేవలం అప్పు తీసుకురావాలి, అప్పుతోనే రాష్ట్రం నడవాలి, ఎవరెటు పోయినా పర్వాలేదు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, నేను బాగుపడితే చాలు, నా పార్టీ గట్టిగా ఉంది, చాలు నాకు, కేవలం ప్రజలుగా మనం ఏదైతే పప్పు బెల్లాలు ఇవ్వాలో ఆ బటన్ నొక్కి చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేర అవసరమైతే అంత మేర అప్పులు పాలు చేసాం. వాళ్ళు దోచుకోవడం, వచ్చిన పబ్లిక్ నుంచి లిక్కర్ ద్వారా కానివ్వండి, ఇంకోటి గ్రావెల్ ద్వారా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, వాళ్ళు దోచుకున్నారు. సో రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వచ్చింది? ఎక్కడా కూడా ఆదాయం పెరగల. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి లోకేష్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఎక్కడ మీకు తెలియదండి, ఒక కంపెనీ తీసుకురావాలంటే అనేక కష్టాలు ఉంటాయి. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక పోటీలు ఉంటాయి. మోడీ గారు సహాయ సహకారాలు తీసుకొని అత్యధిక ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి ముందు ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఏవైతే ఆ కంపెనీ పెట్టే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడ రీరూట్ అవుతా ఉన్నాయి. అక్కడి నుంచి సబ్ ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉంటాయి, ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, జనాల ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ క్రమంగా చేసుకుంటూ రావాలి. వాసుదేవ్ గారు, మీకు లాంటి పెద్దవాళ్ళకి తెలియదేం కాదు. ఈరోజు 95% మనం జీతాలకు ఇస్తున్నామంటే ప్రభుత్వ ఆదాయం ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన మెప్పు కోసం చేసిన అప్పులు, అంతకు ముందు ఉన్న అప్పులు, వీటన్నిటికీ కూడా వడ్డీ కట్టాలంటే డబ్బులు కావాలి కదా వాసుదేవన్ గారు. ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కట్టాలిగా మీరు చేసిన అప్పులకి వడ్డీలు. అక్కడ అవదండి, ఇక వస్తది అనేది కల్లా
జనాలు ఆల్రెడీ బాయ్కాట్ సరే, చేశారు. వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళే ఎందుకు అనుకుంటారు? ఇంకోటి రావచ్చేమో, ఇంకోటి రావచ్చేమో. దట్ ఈస్ సెకండరీ. ఇన్ కేస్ ప్రభుత్వంలో మీరే శాస్త్రంగా 50 ఏళ్ళు 100 ఏళ్ళు పరిపాలించరు కదా, ఇంకోళ్ళు ఎవరో వస్తారు కదా, ఇంకోళ్ళు వాళ్ళు కూడా కట్టాలి కదా అంటున్నా. ఎవరో పోనీ మీరే వచ్చినా మీరే కట్టాలిగా. సార్ మీరే వచ్చినా మీరే కట్టాలి. మేము ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. ప్రతి జిల్లాకి కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులను, ఒక 2-3 మినిమం మంచి ప్రాజెక్టులను, ఒక అద్భుతమైన ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఒక మంచి ప్రాజెక్ట్ ని ప్రతి జిల్లాకి కూడా తీసుకురావటం, ఆ జిల్లా యొక్క ఆదాయాన్ని పెంచి, ఆ జిల్లాలో తలసరి ఆదాయం యొక్క పెంచి ఇండస్ట్రియల్